శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరఫున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం. నీ మనసందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారమును కొనుపోవును, రెక్కలు గలిది సంగతిని తెలుపును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, హఠాత్తుగా రాజుగారు నేను పిలిపించి, నీవు నన్ను తిట్టావా, నా గురించి వరదబోతు మాటలు మాట్లాడుకున్నావా, అది విన్నాను నేను, ఇది నిజమేనా అని అడిగితే, నీ గురించి ఆయనకి ఈ విషయం ఎలా తెలిసిపోయిందని చెప్పేసి నీకు బాధ అనిపించదా? నీవు తెల్లమొహం చేసుకొని ఏ విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పు. భయం చేత ఒక్కసారిగా నువ్వు వణికిపోయి, లేదయ్యా నీ గురించి నేను ఏది మాట్లాడలేదు అని చెప్పేసి అనేక రకాలుగా అబద్ధాలు చెప్తావు కదా. నీ తప్పును కప్పిపుచ్చుకోవటానికి వారి మీద వీరి మీద అనేకమైనటువంటి తప్పులను మోపుతావు కదా. అప్పుడు నీ హృదయం కలవరపడుతుంది. నేను ఇలా మాట్లాడినటువంటి సంగతి రాజుగారికి ఎలా తెలుస్తుంది అని నువ్వు వేదన పడతావు కదా. తప్పకుండా పలానా వాళ్ళే చెప్పి ఉంటారు, వాళ్ళు ఎంత నమ్మక ద్రోహులు అనుకుంటావు కదా. నీలో నీవే మదన పడతావు. చివరికి రాజుగారు నీ తలను తీసివేయవలసిందిగా ఆజ్ఞాపిస్తారు. నీ తల ఎగిరిపోతుంది. అంటే నీ జీవితం నీ నోటి వల్ల సమాప్తం అవుతుందన్నమాట. చిన్న పెదవులు, చిన్న నాలుక ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది, చివరికి నీ ప్రాణం మీదకి తెచ్చిపెట్టింది కదా. ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నించి, మెలకువగా ఉన్నటువంటి నీ వెలుగులో ఉన్న నీ జీవితాన్ని చీకటిలోకి మార్చేది నీ నాలుకే. నీ నోటి మాటను బట్టి నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, నీ ఆత్మీయ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నావు. ఒక్కసారి ఆలోచించే. దేవుడు ఈ ఉపవాస కూడికలలో మన ద్వారా, మన నోటి ద్వారా దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాడు, కానీ శాపాన్ని కొని తెచ్చుకోవడానికి దేవుడు ఆశపడట్లేదు. ఇప్పుడైనా మెలకుగా ఉండి ప్రార్థించి ప్రభువుని అడుగు. దేవా, నా జీవితము నీరిచ్చినటువంటిది నాయన, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదికి లోను కాకుండానట్లుగా నీతో జీవించే జీవితాన్ని ఇమ్మని అడుగుతాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో మీరు అద్భుతంగా వారి నోటిని మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి వాడుకుంటారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థన. మా రక్షకుడిని యేసయ్య నంబటి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.